హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎవరిది తప్పు అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిఖిల్ 4-5 టైమ్స్ కాల్ ఎత్తి పడేస్తున్నాడు ఫ్రెండ్స్. అది చెప్పకుండా ఏదో చెంపకు తగిలిందంట, నువ్వు కావాలని కొట్టావు అని బ్లేమ్ చేయడం కరెక్టేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకేమనిపించింది? నిఖిల్ పిఆర్ అయినా సరే తప్పు అని ఒప్పుకోండి. నేను చెప్తున్నా ఏంటంటే, నేను థంబ్నెయిల్ పైన పెట్టా ఏమని, గౌతమ్ తప్పు చేసినప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు హౌస్ మేట్స్ తెరిచిన నోళ్ళు ఇప్పుడు ఎందుకు మూగబోయాయి? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? గౌతమ్ అది ప్రశ్నిస్తే కూడా తప్ప. నేను తప్పు చేసినప్పుడు మీరందరూ నన్ను నువ్వు వాడుకున్నావు అంటే మీకు అందరికీ తప్పు వచ్చింది, ప్లస్ ఇంకోటి మూసుకున్నావు అంటే కూడా తప్పు వచ్చింది. అప్పుడు అందరూ నన్ను క్వశ్చన్ చేసిరే, నన్ను కుసోపో బే అని అన్నాడు. అది తప్పు అనిపించలేదు. అడిగితే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని అన్నాడు. తర్వాత ఇంకా అడిగితే నువ్వు కావాలనే నన్ను కొట్టావు అని బ్లేమ్ చేస్తున్నాడు. 3 రకాల బ్లేమ్స్ వేశాడు. అది ఎవరికి కనిపించట్లేదా? అది ఎవరు అడగాలనిపించట్లేదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజు ఏం జరిగింది అంటే, నువ్వు చెప్పు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఏం జరిగిందంటే, నేను చెప్పపో అంటాడు. చెప్పపోతే మూసుకొని కూసో అని అన్నాడు. మూసుకొని కూసో అనగానే అందరూ ఒకటేసారి, అక్కడ రోహిణి తర్వాత అవినాష్, నువ్వు తప్పు, గౌతమ్ అట్లా తప్పు అన్నావు అని వాళ్ళిద్దరు అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చేసిరు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అది చాలా తప్పు, మూసుకొని కూర్చో అంటే, సరే మీ దృష్టిలో తప్పు అయితే మీకు తప్పు అనిపిస్తే నా సారీ చెప్తున్నా నేను అన్నట్టుగా చెప్తాడు. నాకైతే ఏం అనిపించదు అన్నట్టుగా అంటాడు. అప్పుడు ఆ రోజు తర్వాతకి యష్మి విషయం వస్తుంది. యష్మి విషయం వచ్చినప్పుడు అందరూ అక్కడ గాజులు వేయలేదా నువ్వు, నీ 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 పర్సనల్ స్టోరీలో నీకు బాధ ఉంది కాబట్టి నేను ఆ మాట తీయట్లేదు. కాకపోతే నువ్వు యష్మికి గాజులు వేసినావు, అప్పుడు మరి ఆమెకు ఎందుకు ఆశలు ఇట్లా క్రియేట్ చేసినావు అని అడుగుతుంటే, అప్పుడు విష్ణు నాకు కూడా వేసిండు గాజులు అని విష్ణు వస్తుంది. తర్వాత ప్రేరణ కూడా నువ్వు యష్మిని వాడుకున్నావు అని కాదు, అక్కడ ఆయన నిన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఆమె సమాధానం చెప్తుంటుంది. ఇటు నుంచి నబీల్ సమాధానం చెప్తుంటాడు. అంటే ఉన్న హౌస్ మేట్స్ మొత్తం గౌతమ్ని ఆ టైంలో క్వశ్చన్ చేశారు ప్రతి ఒక్కరు. మరి ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేయరు? విష్ణు నడితే ఏమంటుంది విష్ణు, లేదు నాకు ఇనవలేదు. మరి గౌతమ్ నువ్వేం ఆడినావు, నువ్వేం ఆట ఆడినావు అని మాట్లాడుతుంది. మరి ఈ సందర్భంలో నువ్వు ఎందుకు వినిపించుకుంటలేవు? ఈ సందర్భంలో నువ్వు ఎందుకు ఇట్లా పండుకుంటున్నావు, సోఫా మీద కూర్చుంటున్నావు, ఇటు అంటున్నావు అటు అంటున్నావు? వినాలే కదా, నువ్వు టాస్క్ జరిగేటప్పుడు నీ మైండ్ మొత్తం నువ్వు అక్కడే పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టట్లేదు? ఆ అబ్బాయి అదే అడుగుతున్నాడు గౌతమ్, నన్ను అందరూ క్వశ్చన్ చేసిరు, మరి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పోనీ బే అన్నా కూడా నిఖిల్ నువ్వు బే అని ఎట్లా అంటావు అని ఎందుకు అన్నా అని తెలిసినాక కూడా ఎందుకు వీళ్ళు అడుగుతలేరు? లైవ్లో చాలాసేపు అయింది. చాలాసేపటి తర్వాత నిఖిల్ సారీ చెప్తాడు, ఫస్ట్ చెప్పాడు చాలాసేపు తర్వాత. కానీ గౌతమ్ వెంటనే సారీ చెప్పేస్తాడు. మూసుకో అన్నదానికి కూడా సారీ చెప్తాడు, యష్మిని వాడుకున్న దానికి కూడా సారీ చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా సారీ చెప్తాడు. కానీ ఇక్కడ నిఖిల్ సారీ చెప్పలేదు చాలాసేపటి తర్వాత సారీ చెప్పిండు. ఆ రోజు నేను తప్పు చేసినందుకు నన్ను క్వశ్చన్ చేసిరు, ఈ రోజు ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు అని అడిగాడు. నిజమే కదా, మరి ఎందుకు గౌతమ్ కోసం తెరిచిన నోళ్ళు మరి నిఖిల్ తప్పు మాట్లాడితే ఎందుకు తెరవట్లేదు? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ విష్ణుకి అసలు గౌతమ్ అంటే ఇష్టం లేదు. గౌతమ్ని పాయింట్అవుట్ చేయాలనే చూస్తుంటుంది ఆ అమ్మాయి ఎప్పుడు కూడా. నిన్న కూడా చులకన చేసి మాట్లాడుతుంది. అది కూడా కొంతమంది వేరేలాగా చెప్తారు, సొల్లు బాయ్ సోలో బాయ్ అని నవ్వుకుంటే కెక్కర అనుకుంటే ఎక్కిరిస్తుంది ఆ అమ్మాయి. అది కూడా మంచి విష్ణు జెన్యున్, విష్ణు సోల్ పర్సన్, విష్ణు మంచిది, విష్ణు ఇది. కానీ గౌతమ్ విషయంలో అయితే మంచిది కాదబ్బా. ఎవరి విషయంలో అట్లా చేయదు, గౌతమ్ మాత్రం టార్గెట్ చేసినట్టుగా విష్ణు మాట్లాడుతుంది. ఇక్కడ నిఖిల్ ఫస్టే రౌండ్ నుంచి తోసేశాడు. ఏమంటే నువ్వు అక్కడ కలర్ పూసుకోవాలి, కానీ ఆయనే అటాక్ చేశాడు గౌతమ్. అంతేగాని నువ్వు తోసేస్తున్నావు కదా, ఏకంగా మొత్తం తోసేసినావు, కాలు పట్టే ప్రయత్నం చేసినావు ఎవ్రీ టైం. ఫస్ట్ ఇక్కడ గౌతమ్ ఏం మిస్టేక్ చేశాడు అంటే, అదేదో రెడ్ కలర్ స్ట్రాటజీ కోసం పూసుకున్నాడు. అంటే బ్లూ కలర్ ఎక్కువ స్ప్రెడ్డింగ్ కనబడకుండా రెడ్ కలర్ పూసుకుంటే అక్కడ బ్లూ కలర్ది కనబడదు కదా, ఎవరిది కలర్ వాళ్ళకే కనబడుతుంది అన్నట్టుగా స్ట్రాటజీ ప్లే చేశాడు. స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు ఫస్ట్ గౌతమ్కే వైట్ ఎక్కువ ఉంది, కానీ గౌతమ్కి వైట్ ఎక్కువ ఉంది అని చెప్పకుండా ఈ అమ్మాయి ప్రేరణ నిఖిల్కి విన్నర్ అని చెప్తుంది. నిఖిల్కి విన్నర్ అని ఏం చెప్తారు, అక్కడ హౌస్ మేట్స్ అందరు అట్లా ఇక్కడ వైట్ ఎక్కువ గౌతమ్కి ఉంది కదా అంటే, అదేదో రెడ్ కలర్ పూసుకున్నా కూడా నీకు వైట్ ఎక్కువనే కనబడుతుంది కదా, నువ్వు అట్లా నిఖిల్ నన్ను విన్నర్ని చేస్తావు అక్కడ కదా. సో అట్లా చేసింది. సెకండ్ రౌండ్ వచ్చేసి సెకండ్ రౌండ్లో
నిఖిల్ వీళ్ళు ఫస్ట్ నుంచి నిఖిల్ 4-5 సార్లు కాలు బట్టి లాగుతున్నాడు అబ్బా. కాలు బట్టి లాక్కొని తన బ్లూ కలర్ దగ్గరికి తీసుకెళ్ళి అందుకొని పెడుతున్నాడు. ఇట్లా చేస్తుండని చెప్పేసి అతను ఆయనకి తన ప్లేట్ని తోసేసిన తర్వాత ప్లేట్ని ఎందుకు తోసేసినావు అన్నట్టుగా ప్రేరణ. మరి ఇక్కడ కాలు పడుతుంది కదా, మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మరి వెంటనే ఇటు పడేయగానే ఇటు కూడా పడేస్తాడు కదా నిఖిల్. పోనీ ఇక్కడ కాలు పట్టుకొని చేతులు పట్టుకో, ఏదైనా పట్టుకో, టాస్క్ అనుకుందాం. టాస్క్ అది ఫిజికల్ అవుతారు, ఓకే, ఏదైనా పట్టని. నువ్వు ఆజానుబాహుడి బలం ఉంది, నువ్వు ఎట్లన్నా ఆడు. కానీ అబ్బాయి నువ్వు కాలు ఎత్తి పడేసినప్పుడు తలకు తగులుతే ఏంటి? నువ్వు కొంచెం చూసుకొని ఆడాలి కదా. అంత ఫిజికల్ అవుతుంటే గౌతమ్ అంట చెంపకు తలిగించాడంట. చెంపకు తలిగించినవని గది తీస్తున్నాడు. నువ్వు కాలబట్టి లాగడం ఎక్కువనా, చెంపకు తలగడం ఎక్కువనా? అది కూడా నేను తగిలించలేదు నిఖిల్, నేను సారీ అని చెప్తున్నాడు. నువ్వు కాలు బట్టి ఎత్తేస్తున్నావు, అబ్బాయికి తలకు తలుగుతుంది, తోసేస్తున్నావు, ఇష్టం ఉన్నట్టుగా ఆడుతున్నావు, నీది తప్పు కాదు. కానీ అతను చెంపకు తలిగించినప్పుడు నీకు తప్పు అనిపించిందా ఏంటి అసలు నిఖిల్? నాకు అర్థం కాదు. ఇద్దరు గొడవడుకుంటే పోయి కుసోపో అని అన్నాడు. ఫస్ట్ కుసోపో అనగానే నువ్వు కుసోపో బే అంటుండు. నువ్వు బే అని ఎందుకు అంటున్నావు నువ్వు అది అట్లా అనద్దు కదా అన్నప్పుడు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే సారీ అని అప్పుడే చెప్తే అయిపోదు. కానీ చెప్పకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో ఏంది ఇది? నువ్వు కావాలనే నన్ను కొట్టినావు, క్యారెక్టర్ మీద వేస్తున్నావు, నువ్వు కావాలనే కొట్టినావు, అంటే కావాలని కసి తీర్చుకున్నట్టుగా నిఖిల్ది ఉందా గౌతమ్ది ఉందా? అక్కడ ఎవరిది కనిపిస్తుంది? కావాలని కసి తీర్చుకున్నట్టుగా నిఖిల్ది ఉంది, అక్కడ గౌతమ్ది ఎక్కడ కనబడలేదు. కావాలని కసి తీర్చుకున్నట్టుగా కావాలని కొడుతున్నావు, కావాలని చేస్తున్నావు అని నిఖిల్ బ్లేమ్ చేస్తుంటే ప్రేరణ ఒక్క నిమిషం అంటే ఊకున్నాడు. ఆడ కూర్చున్నాక మళ్ళీ నిఖిల్ మాట్లాడుతుంటే గౌతమ్ మాట్లాడుతున్నాడు. ప్రేరణ ఒక్క నిమిషం గౌతమ్ అని గుడ్లు తెరుస్తుంది. నువ్వెందుకు నా మీద అరుస్తున్నావు? నా పర్సనల్, అది పర్సనల్గా అంటున్నాడు, నన్ను నా క్యారెక్టర్ మీద అంటున్నాడు, నేను కావాలని కొట్టాను, గేమ్ కాదని అక్కడ కోపం వచ్చింది. ఇక్కడ ప్రేరణ మీద అరిచింది ఏం లేదు. ప్రేరణనే వాళ్ళు కాసేపు అరుచుకున్నాక నువ్వు అప్పుడు సాల్వ్ చేయి. వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఈ ఒక్క నిమిషం ఏందో ఏమో ఈ అమ్మాయి అసలు నిఖిల్కి ఫేవరబుల్గానే మాట్లాడుతుంది. తర్వాత ఆ అబ్బాయి నన్ను తోసేసిండు అంటుంటే ఈమె నువ్వు కలర్ని ఎందుకు పడేసినావు అంటది గౌతమ్. కలర్ని మరి అతను ఇష్టం ఉన్నట్టు లాక్కొని పోయి అతని కలర్ దగ్గర తీసుకుపోయి కలర్ పెడుతుంటే కోపం వచ్చి తోసేసిండు, అది కూడా గేమే. నువ్వు కాలు బట్టి తోసేసినప్పుడు కలర్ పడేయడం కూడా గేమే, అది కూడా గేమే. అమ్మాయి అదంటే అయితే మొత్తం నాదే తప్ప అంటే అవును మరి అది గౌతమ్ని తప్పు అన్నట్టుగానే మాట్లాడుతుంది అక్కడ ఈ అమ్మాయి. అసలు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు నిఖిల్ మెడ పట్టుకొని లాక్కపోయినప్పుడు కూడా ప్రేరణ లాక్కొస్తుంది. ఫస్ట్ నిఖిల్ని మెడ పట్టుకొని లాక్కపోతుంది కదా, అప్పుడు కూడా ప్రేరణ పట్టుకొచ్చి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్తుంది బయటకు తీసుకొచ్చి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏదో తోపులాట్ల కింద పడేస్తే రఫ్ లాక్కొని పోయి నువ్వు సోఫా మీద పడేసినావు. ఆ మధ్యలో సీన్ అంతా బిగ్ బాస్ కట్ చేసిండు, లైవ్లో వేయలేదు, ఎపిసోడ్లో వేయలేదు. తర్వాత బస్తాల టాస్క్లో నువ్వు తేజాను అవినాష్ని ఇష్టం ఉన్నట్టు కొట్టినావు, ఇష్టం ఉన్నట్టు ఇట్లా అనేసినావు. తర్వాత బీన్ బ్యాగ్ టాస్క్లో కూడా థర్మకోల్ బాల్స్ టాస్క్లో కూడా తేజకు కిక్ ఇచ్చినావు, అవినాష్కి కిక్ ఇచ్చినావు, కడుపును పట్టుకొని వాళ్ళు కింద కూర్చున్నారు. తర్వాత మణికంఠను తిప్పి పడేసినావు. తర్వాత ప్రేరణని యష్మిని కూడా తిప్పి పడేసినావు. తర్వాత నైనికని ఒక గేమ్లో కూడా లాగి పడేసినావు. నువ్వా ఫిజికల్ అవుతుంది గౌతమ్ ఎక్కడ ఫిజికల్ అంటే గౌతమ్ ఎక్కడ ఫిజికల్ అవ్వడబ్బా. గౌతమ్ ఫస్ట్ ఎప్పుడు తనంతట తాను నోరు జారడు, ఇతరులు ట్రిగ్గర్ చేస్తే తప్ప ఫస్ట్ తినంతట తిను ఎప్పుడు నామినేట్ చేయలే, తినంతట తిను ఎప్పుడు నిజాలు బయట పెట్టలే, తినంతట తిను ఎప్పుడు కూడా గ్రూప్ గేమ్ అని ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళే ఇతను బయట వాళ్ళు వచ్చినప్పుడు అలా మంచిగా ఆడుతుందంటే వీళ్ళకి అంతా కాలిపోతా ఉంది, లోపలికి వెళ్ళి కోపం వస్తుందన్నమాట. ఇతను ఎట్లా పైకి వచ్చిండు, వైల్డ్ కార్డ్ అయ్యిండు, ఇతను ఎట్లా వచ్చిండు. విష్ణు కూడా అదే పాట, ఇతను నువ్వేం ఆడినవమ్మా, ఇన్ని రోజులు ఉన్నావు, నువ్వేం ఆడినావు చెప్పు. నిఖిల్ కూడా నువ్వు అంత అగ్రెసివ్ అయ్యి నువ్వు అంత అబ్బాయిని పడేస్తుంటే అప్పుడు కూడా గౌతమ్ మెడపట్టుకొని లాక్కుపోయినప్పుడు గొడవ చేయలేదు. అది నాగార్జున సార్ అప్పుడు వీడియో వేసి చూపిస్తే అందరికీ తెలిసింది. అక్కడ రోహిణికి తెలుసు, రోహిణికి ఒక్కదానికే తెలుసు గౌతమ్ని లాక్కపోయినట్టుగా. ఇదంతా ఆ అబ్బాయి ఎప్పుడు కూడా అది చెయ్యడు గౌతమ్. లాస్ట్ సీజన్లో కూడా తేజ ఇట్లా మెడకు తాడేసి మెడకి ఇట్లా వేసి అంటుంటాడు గౌతమ్ని, అప్పుడు కూడా అబ్బాయి ఏమీ అనలేదు. అప్పుడు నాకు సార్ తేజ నువ్వు ఏం చేసావో తెలుసా అని వీడియో వేసి చూపిస్తే కానీ గౌతమ్కి
అట్లా చేసిండా అని రియలైజ్ అయ్యి ఎప్పుడు ఇతరులని బ్లేమ్ చేయడు గౌతమ్. కానీ నిఖిల్ ఇక్కడ అప్పుడు బ్లాబర్ చేసినప్పుడు కూడా అనకుండానే నీ అమ్మ అన్నావు, బూత్ మాట అన్నావు అని అంటాడు. మొన్న కూడా మూసుకొని కూర్చున్న దాన్ని కూడా వాళ్ళకి చెప్పి పెద్దగా చేసిండు. మరి నేను ఎప్పుడు ఎవ్వరి మీద నోరు జారలేదు, నేను ఎప్పుడు ఎవరిని అనలేదు అన్న వ్యక్తి ఎందుకు ఈరోజు మరి నోరు జారిండు? ఎందుకు నోరు జారిండు? మొన్న ఎందుకు అంత ఎగబడి మాట్లాడిండు? నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లున్నావు అట్లనే ఉండు, ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇది చేసుకుంటున్నావు? నేను మంచి పర్సన్ని, నేను ఎదుటి వాళ్ళను నేను గట్టిగా మాట్లాడలేను, నేను గట్టిగా అనలేను అన్నప్పుడు నిందలు ఎందుకు వేస్తున్నావు అబ్బాయి మీద? ఎందుకు నీకు అంత చులకననా? నువ్వు 6 అడుగుల ఆజానుబాహుడు అని నువ్వు ఇతరులు అంటే చులకన. ఇక్కడ ఎందుకు కోపం వస్తుంది చెప్పనా నిఖిల్కు? ఎప్పుడైనా పృథ్వీ తనతో ఎప్పుడు పోటీ వాళ్ళలేదు. సో పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి సంకలేసుకొని తిరిగిండు. కానీ ఇక్కడ గౌతమ్ అట్లా కాదు కదా. గౌతమ్ కొంచెం పోటీ ఇస్తున్నాడు, కొంచెం సమవుజ్జి కాకపోయినా అంటే గట్టి ఫైట్ ఇస్తున్నాడు. కోపం వస్తుంది, గట్టి ఫైట్ ఇచ్చేసరికి ఏంటంటే కోపం వస్తుంది. కోపం వచ్చేసి అది ఎట్లా తీర్చుకోవాలనక బూతులు వచ్చేస్తున్నాయి. మొన్ననేమో ఎగబడ్డాడు, ఇప్పుడేమో బూతులు వస్తున్నాయి నోట్లకేని. నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ఏదైతే అన్నావో అది మర్చిపోయి ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు కదా. నువ్వెందుకు అంటావు మళ్ళీ అని? నువ్వు కావాలనే కొడుతున్నావు, అంటే కావాలనే పడేస్తున్నట్టుగా 4-5 సార్లు నువ్వు కాలు పడుతున్నావు, ఎత్తి పడేస్తున్నావు. నీదా ఫిజికల్ గేమ్, అతనిదా? ఎవరిదబ్బా ఇక్కడ ఫిజికల్ గేమ్? ప్రేరణ కూడా ఎంతసేపు అటే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ రౌండ్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ గౌతమ్కి వైట్ ఎక్కువ ఉంది. అప్పుడు నిఖిల్ అంటది ఏంటి? అసలు నిఖిల్ తప్పులు హౌస్మేట్స్కి కనపడవా? నబీల్ విష్ణు కూడా బ్యాక్ పిచ్చింగ్. మళ్ళీ ఈయనేంది ఊకే మనల్ని క్వశ్చన్ చేస్తాడు, మనల్ని అడుగుతాడు. నిజంని ఖచ్చితంగా అడిగితే మీకు కోపం వస్తుంది, అంతే కదా. నిజంని నిక్కచ్చిగా అడిగితే కోపం వస్తుంది. మరి అప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా మీద అందరు ఇట్లా వచ్చి ఎగబడతారే, మరి అతను తప్పు మాట్లాడినప్పుడు ఎగబడలేదని అడుగుతున్నాడు. నువ్వు అగ్రెషన్ అవుతున్నావు, నిఖిల్ తగ్గించుకో అని చెప్పిందంట. రోహిణి ఒక్కతే అడిగింది అక్కడ, నువ్వెందుకు బే అనడం తప్పు అని రోహిణి ఒక్కతే అడిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసినప్పుడు నిఖిల్ 100% రాంగ్ అబ్బా. ఇక్కడ గౌతమ్ అసలు తప్పే లేదు. ఫస్ట్ టాస్క్ ఎక్సలెంట్ ఆడిండబ్బా గౌతమ్, సూపర్. గౌతమ్ మెచ్చుకున్నది కూడా మనకు ఎపిసోడ్లో తీసేస్తున్నారు. నిఖిల్, ప్రేరణ వీళ్ళంతా మెచ్చుకుంటారు. గౌతమ్ పెద్ద తీసేస్తాడు. రోహిణి భలే జోగులేసేది, మొత్తం తీసేరా ఇంకంత తీసే, ఇంకా నాకు ఉంచుతున్నారా లేదా, నాకు ఇది చేస్తున్నారా లేదా అని భలే ఫన్నీగా ఉందబ్బా. స్టార్టింగ్ ఎపిసోడ్ మాత్రం సూపర్ అనిపించింది. ఇంకా తర్వాత ఓంకార్ వచ్చాడు, తర్వాత ప్రేరణ అయితే స్మార్ట్ జోడీకి సెలెక్ట్ అయింది, డాన్స్ చేసింది. సో ఇది వాళ్ళదైతే బాగా అనిపించింది. ఇంకా ఇదే అండి, ఇంకా లైవ్ ఏమన్నా ఉంటే అది అప్డేట్ చేస్తాను. సో ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది అయితే లీస్ట్లో మాత్రము రోహిణి వెళ్ళిపోతుందా, విష్ణు వెళ్ళిపోతుందా, నబీల్ వెళ్ళిపోతాడా, ప్రేరణ, ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం కొన్ని గంటలు మాత్రమే ఉంది, ఓటింగ్ వేసేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి. రోహిణి అయినా వెళ్ళిపోవచ్చు, లేదా నబీల్ అయినా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.